అక్కడున్న మాటే చెప్పండి. ఓ పెద్ద వచ్చి చెప్పుకుపోయింది ఈ మాట అని అంటారు నన్ను. మళ్ళా ఏమంటున్నాడు? పాపములో ఉన్నటువంటి వాడికి నిలిచి ఉన్నటువంటి వాడు నన్ను చూడలేదు, ఎరుగను లేదు. అంటే ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్న మాట ఏంటంటే, అసలు నేను నీకు తెలుసా అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. నేనెవరో నీకు తెలుసా? నేనెవరో తెలిస్తే పాపములో నిలిచి ఉండవు. నేనెవరో తెలిస్తే 5-10 నిమిషాల బలహీనతకు లొంగిపోవు. నేనెవరో తెలిస్తే చీకటి యొక్క కార్యాలకు నువ్వు వెళ్ళిపోవు. నేనెవరో తెలిస్తే నీకున్నటువంటి కొన్ని వీక్నెస్ ఉన్నాయే, లొంగిపోవు వాటికి. నేనెవరో తెలియకనే ఇదంతా. అందుకే మీరు నన్ను చూడలేదు, ఎరగలేదు. నేను మీకు తెలియదు, మీరు నాకు సంబంధం కట్. మనం అంటాం దోష్ కట్ కట్టి కదా. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మను ఎరుగను. ఏంటయ్యా కారణం అంటే, ఇగో పాపము చెయ్యి వాడు నాకు తెలియదు, నేను చూడలేదు, నన్ను వాడు చూడలేదు, నన్ను ఎరగను లేదు. అటువంటి వానికి నేనెలా తెలుస్తుంది? నేనెలా తెలుస్తుంది? చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. అమ్మ చాలు. ఎవరటి ఈ మాట